పచ్చగా గ్రీన్‌గా పూలతో కళకళలాడుతూ ఉన్న మొక్కలన్నీ కాస్త ఈ ఎండాకాలం వస్తే చాలు చాలా వాడిపోయి మెల్లిగా చనిపోతూ ఉంటాయి కదా అండి. అయితే ఈ వీడియో తప్పకుండా చూడవలసిందే. ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన ఫర్టిలైజర్‌ని చూపించబోతున్నాను. 100% ఆర్గానిక్ అని చెప్పవచ్చండి. చాలా ఈజీగా ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. ఈ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి, మీకు ఒక వారం లోపలే రిజల్ట్స్ అనేది మీరు పొందుతారు. ఈ ఫర్టిలైజర్ వాడడం వలన మొగ్గలు రాలిపోవడం తగ్గిపోతాయండి. అలాగే పూలు కూడా చక్కగా పూస్తాయి. మొక్కలైతే చాలా చక్కగా పచ్చగా ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఈ ఒక్క వీడియోలోనే మీకు లిక్విడ్ ఫర్టిలైజర్ మరియు సాలిడ్ ఫర్టిలైజర్ని రెండు చూపించబోతున్నానండి. ఇది ఇచ్చిన తర్వాత ఒక వారంలోనే మీకు చాలా బాగా రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. అలాగే మన గార్డెన్ హెల్తీగా ఉండాలంటే ఎప్పటికప్పుడు పెస్ట్ అనేది గమనించుకుంటా ఉండాలండి. పెస్ట్ ఉన్నా లేకపోయినా వారానికి ఒకసారి పెస్టిసైడ్స్ని మనం స్ప్రే చేస్తూ ఉన్నాం అనుకోండి, మన గార్డెన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. మెయిన్ మన మొక్కలకి మట్టి ద్వారా చాలా రకాల సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. అలాగే కింద ఉన్న కొమ్మలన్నిటిని తీసేస్తూ ఉండాలి. లీవ్స్ని అయితే కట్ చేసేస్తూ ఉండాలి. కింద చూడండి, కొమ్మలు కానీ లీవ్స్ కానీ లేకుండా ఇలా గ్యాప్ అయితే పెట్టేశాను. ఎందుకంటే ఈ లీవ్స్ మట్టికి టచ్ కాకుండా చూసుకోవాలండి. ఎక్కువసేపు అలా ఉండిపోయి ఫంగస్ అనేది వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే కింద ఒక 4-5 ఇంచెస్ కొమ్మలు కానీ ఆకులు కానీ లేకుండా చూసుకోవాలి. దానివల్ల ఆక్సిజన్ కూడా మొక్కలకి చాలా బాగా అందుతుంది. అలాగే ఈ విపరీతమైన ఎండల నుంచి మన మొక్కలను కాపాడుకోవాలంటే ఇలా మల్చింగ్ అయితే చేసేయండి. నేను కొబ్బరి పీచును ఇలా మొక్కల చుట్టూ కప్పేశాను. ఇలా మల్చింగ్ చేయడం వలన మట్టి అనేది డ్రై కాకుండా తేమగా ఉంటుందండి. మాయిశ్చర్ అనేది మన మొక్కలకి ఉండేటట్లు చూసుకుంటుంది. సో ఈ ఎండ వేడి నుంచి మన మొక్కలు సర్వైవ్ అయిపోతాయి. ఇంత వేడిలో కూడా చూడండి, నా ప్లాంట్స్ లో మొగ్గలు అయితే విపరీతంగా వచ్చేసాయి. అలాగే పూలు కూడా బాగా వస్తున్నాయండి. ఇలాంటి కేర్ అండ్ టిప్స్ అయితే ఫాలో అయినారనుకోండి, మీరు కూడా మీ మొక్కల నుంచి ఇలా మొగ్గలు పూలు అనేది తీసుకోవచ్చు. ఈ సమ్మర్ సీజన్ లో హైబ్రిడ్ మందారాలు బ్రతకడం కష్టం అండి. దీనికి కేర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. రోజంతా అస్సలు ఎండలో ఉంచడం అయితే మంచిది కాదు. ఎండ వేడిని అస్సలు తట్టుకోలేవు. కాబట్టి ఇలా సెమీ షేడ్ లోకి ఇలా హైబ్రిడ్ మందారాలన్నిటిని ఇలా షిఫ్ట్ చేసేసేయండి. సడన్ గా మనకి క్లైమేట్ లో కూడా మార్పులు వచ్చేస్తున్నాయి. ఎండలు ఎక్కువైపోతున్నాయి. కొన్ని ప్రదేశాల్లో వర్షాలు కూడా పడుతున్నాయి. సో మిగతా మొక్కలన్నిటిని కూడా మనము కాపాడుకోవాలి అంటే ఈ ఫర్టిలైజర్ ని తయారు చేసి మీ మొక్కలకి ఇవ్వండి. మీ మొక్కలు కూడా పచ్చగా గ్రీన్ గా హెల్తీగా తయారవుతాయండి. అంత బాగా లూజ్ చేసేస్తున్నామండి. లూజ్ చేసిన తర్వాత మంచి ఫర్టిలైజర్ అయితే మన మొక్కకి ఇచ్చేద్దాం. ఇవాళ నేను చూపించబోయే మంచి ఫర్టిలైజర్ ఏంటి అంటే, ఒక 1/2 kg వర్మీ కంపోస్ట్ తీసుకుంటున్నాను. తర్వాత ఆర్గానిక్ మిక్స్ తీసుకుంటున్నాను. మీ దగ్గర అది లేదు అనుకుంటే వేపపిండి ఒక 3 స్పూన్లు తీసుకోండి. తర్వాత ఎప్సమ్ సాల్ట్ అనేది ఒక 2 స్పూన్లు తీసుకుంటున్నాను. మెగ్నీషియం ఫ్లోరైడ్ అండి. ఆకులు గ్రీన్ గా ఎల్లోగా మారిపోతూ ఉంటాయి, ముదురు రంగులోకి మారిపోతూ ఉంటాయి కదా, అప్పుడు మనము ఈ ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వలన మళ్ళీ మన ఆకులు అనేది నార్మల్ గా అయిపోతాయి. సో ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వలన కూడా వేరు వ్యవస్థ అనేది చాలా బాగా ఉంటుంది. సో ఈ ఫర్టిలైజర్ ని మన దగ్గర ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి ఇవ్వండి. మొక్క వయసుని బట్టి, మొక్క ఏజ్ ని బట్టి, మొక్క సైజుని బట్టి ఇవ్వండి. సో ఈ మొక్కకైతే నేను 3 పిడికిళ్ళు అయితే ఇచ్చేస్తున్నానండి. కాబట్టి ఈ విధంగా మనం పోషకాలని టైం టు టైం మన మొక్కలకి అందించాలండి. మనం ఏ విధంగా టైం టు టైం భోజనం చేస్తున్నామో ఆ విధంగానే మొక్కలకి కూడా టైం టు టైం మనము అందించామనుకోండి, మంచి ఈల్డ్ అనేది తీసుకోవచ్చు. అలాగే వాటర్ డైలీ 2 times ఇస్తూ ఉంటాం కదండి. వాటర్ బదులు మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి, మొక్కలు చాలా హ్యాపీగా తీసుకుంటాయి. ఇవాళ నేను ఒక మంచి ఫర్టిలైజర్ ని చూపించబోతున్నానండి. ఈ సమ్మర్ లో అందరి ఇళ్లలో ఉండేవి బాగా విరివిగా దొరికే పండ్లు ఏంటి అంటే మామిడి పండ్లు అండి. ఈ ఫర్టిలైజర్ కోసం పాడైపోయిన మామిడి పండ్లు కానీ, కుళ్ళిపోయిన మామిడి పండ్లు కానీ, అలాగే మనం తిని పడేసే టెంక తొక్కలతో మొక్కలకి మంచి ఫర్టిలైజర్ అయితే తయారు చేసుకోవచ్చండి. ఇవి పాడైపోయిన మామిడి పండ్లు అండి. బాగా చేత్తో బాగా ఇలా స్మాష్ చేసేస్తున్నాను. తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క వేసేస్తున్నాను. ఎందుకంటే మైక్రోబ్స్ బాగా డెవలప్ అవుతాయండి మనం ఈ బెల్లం ముక్క వేయడం వలన. బాగా ఇలా చేత్తో పిసికేసాం అనుకోండి, బాగా మెత్తగా అందులో ఉన్న జ్యూస్ అంతా ఇలా వచ్చేస్తుందండి. 3 రోజులు అలా ఉంచేసాం అనుకోండి, మంచిగా మనకి ఫర్మెంటేషన్ అనేది అవుతుంది. అలాగే ఈ మామిడి పండ్లతో మనము ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కూడా తయారు చేసుకోవచ్చండి. అందులో వాటర్ అనేది కలపం. ఒకసారి అది తయారు చేసుకుంటే దాదాపు 1 సంవత్సరం వరకు మనకి నిల్వ ఉంటుందండి. తడి లేకుండా చూసుకోవాలి. ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది 20-30 రోజుల వరకు బాగా చిక్కపడి అది తయారవుతుంది. ఇది పెద్ద లాంగ్ ప్రాసెస్ అండి. అది రోజు కూడా కలుపుతూ ఉండాలి. ఇదైతే మనకి తొందరగా అయిపోతుంది. ఒక 3 రోజుల్లో మనము మొక్కలకి ఇన్స్టెంట్ గా మనం ఇచ్చేయచ్చు అన్నమాట.
అలాగే దీనిపైన ఫంగస్ అనేది ఫామ్ కాకుండా 3 రోజులు మార్నింగ్, ఈవినింగ్ ఇలా కర్ర సహాయంతో ఇలా బాగా తిప్పుతూ ఉండాలండి. 3 రోజుల తర్వాత చూడండి ఎంత మంచిగా మనకి ఫర్మెంటేషన్ అనేది జరిగింది. పైన ఒక తెడ్డు లాగా వచ్చింది కదా! మంచిగా మనకి ప్రాసెస్ అనేది జరిగిందనమాట. అయితే ఇందులో మనకి తొక్కలు, టెంకలు అవన్నీ ఉంటాయి కదండీ! వాటిని మనం పక్కకి తీసేసి మనము దీన్ని యూజ్ చేసుకోవాలి. కాకపోతే నేను ఈ తొక్కలన్నిటిని ఇట్లా మట్టిలో కలిపేస్తున్నానండి. ఎందుకంటే మంచిగా మనకి కంపోస్ట్ అనేది జరుగుతుంది. ఇలా పాదుల్లో గుంతలు తీసేసి ఇలా మనం అంతా ఇలా పెట్టేయడం వల్ల మంచిగా మనకి వానపాములు కూడా మనకు తయారవుతాయండి. దానివల్ల మనకి వర్మీ కంపోస్ట్ కూడా బాగా తయారవుతుంది. సో ఇలా పాదుల్లో అక్కడక్కడ చిన్న చిన్న గుంతల్లాగా తీసేసి ఇలా పెట్టేస్తూ ఉంటానండి. ఇదే కాదండి, కిచెన్ వేస్ట్ వచ్చినా కూడా అది కూడా నేను ఇలా పాదుల్లో అక్కడక్కడ పెట్టేస్తూ ఉంటాను. సో దానివల్ల నాకు కంపోస్ట్ అనేది మొక్కల్లో బాగా ఉంటుందన్నమాట. అలాగే ఈ టెంకల్ని ఏం చేస్తున్నానంటే మల్చింగ్ గా యూజ్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను మల్చింగ్ అయితే చేసేసాను. కొబ్బరి పీచుతో చూడండి ప్రతి ఒక్క మొక్కలో నేను కొబ్బరి పీచు అనేది పెట్టేశాను. ఈ టెంకల్ కూడా అలా పెట్టేస్తున్నాను. ఎందుకంటే మట్టి అనేది గట్టిగా రాయిలాగా బిగుసుకుపోకుండా ఉంటుందండి మనం మల్చింగ్ చేసే దానివల్ల. సో ఇట్లా నేను టెంకల్ని ఇలా మల్చింగ్ గా యూజ్ చేస్తున్నాను. తొక్కల్నేమో కంపోస్ట్ చేస్తున్నాను, ఈ టెంకల్నేమో మల్చింగ్ గా యూజ్ చేస్తున్నాను. ఈ ఫర్టిలైజర్ని మనం అలాగే ఇవ్వకూడదండి. బాగా డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇవ్వాలి. 1:10 రేషియోలో బాగా డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తున్నానండి. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన రోగ నిరోధక శక్తిని అయితే బాగా పెంచుతుందండి. మామిడి పండ్లలోనే బెటా కెరోటిన్ అనే పదార్థం ఉంటుంది. దానివల్ల రోగ నిరోధక శక్తిని అయితే బాగా పెంచుతుంది. అలాగే ఈ ఫర్టిలైజర్ లో చాలా రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయండి. విటమిన్ సి, కాల్షియం రిచ్ గా ఉంటుంది. విటమిన్ ఏ, B6 అలాగే విటమిన్ కే ఉంటాయండి. పోలిక్ యాసిడ్, ఫైబర్, పొటాషియం ఇవన్నీ కూడా మనకి ఈ మ్యాంగో ఫర్టిలైజర్ లో ఉంటాయి. కాబట్టి మొక్కలకి చాలా బలమైన ఆహారం అండి. అలాగే ఈ మామిడి పండ్లలో ఉండే ప్రోటీన్ మట్టిని బాగా సారవంతంగా తయారు చేస్తుంది. అలాగే మొక్క పెరుగుదలను కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది ఇవ్వడం వల్ల. ఈ ప్రోటీన్స్ లో మైక్రోబ్స్, న్యూట్రియన్స్ బాగా ఉండడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి. అలాగే విటమిన్ సి, కాల్షియం పుష్కలంగా ఉంటాయండి ఈ మ్యాంగో ఫర్టిలైజర్ లో. కాల్షియం లోపం ఉంటే కాండం, పువ్వులు, పండ్లు కూడా వాటిపైన నల్ల మచ్చల్లో బాగా వస్తాయండి. అలా వస్తే కాల్షియం లోపం అన్నమాట. సో అలాంటి టైంలో ఇలాంటి మంచి ఫర్టిలైజర్స్ ఇస్తే ఆ ప్రాబ్లమ్స్ నుంచి మన మొక్కల్ని ఈజీగా మనము కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ మ్యాంగో ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలకి కాల్షియం అనేది మనం డైరెక్ట్ గా అందించిన వాళ్ళం అవుతామండి. సో ఆటోమేటిక్ గా పువ్వులు, కాండం, కాయలు ఎదుగుదల బాగా ఉంటుంది మన మొక్కల్లో. మనం తిని పడేసే వస్తువులతో ఈ విధంగా చక్కగా ఫర్టిలైజర్స్ తయారు చేసి మొక్కలకి ఇచ్చామనుకోండి, ఖర్చు లేని పని అనమాట. చక్కగా పోషక విలువలని మన మొక్కలకి అందించిన వాళ్ళం అవుతాము. మంచి ఫ్రూట్స్ రావాలన్నా, మంచి సైజ్ రావాలన్నా ఫ్రూట్ ప్లాంట్స్ కానీ, వెజిటేబుల్ ప్లాంట్స్ కానీ, లీఫీ వెజిటేబుల్స్ కానీ అన్నిటికీ చక్కగా ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవచ్చండి. ఎండాకాలంలో దొరికే ఈ పండ్లతో తయారు చేసి మొక్కలకి తప్పకుండా ఇవ్వండి. అలాగే మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉంటాయండి. అలాగే ఎండల తాపాన్ని కూడా తట్టుకునే శక్తి ఈ మొక్కలకు ఉంటుందండి. అలాగే మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి. సో వారానికి ఒకసారి మనం ఏదో ఒక ఫర్టిలైజర్ ని ఇలా తయారు చేసి మన మొక్కలకి ఇచ్చామనుకోండి, మొక్కలు హ్యాపీ. సో ఇవాళ వీడియోలో మనము ఈ మ్యాంగో ఫర్టిలైజర్ ని మొక్కలకి ఏ విధంగా ఇచ్చుకోవచ్చు, మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కలకి ఎన్ని రకాల పోషక విలువలు అందుతాయి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకున్నామండి. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని చెప్పి నేను ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.